ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. మంచు ఫ్యామిలీలో ఏం జరిగింది? మనోజ్ ఆసుపత్రికి ఎందుకెళ్లాడు? పోలీసులకు ఏం చెప్పాడు? ఓవైపు ఈ టాపిక్ పై చర్చ జరుగుతూ ఉండగానే ఇవాళ పోలీసులకు మంచు మనోజ్ ఏం స్టేట్మెంట్ ఇస్తాడా అనే విషయం ఆసక్తి పెంచుతోంది. సినీ నటులు మంచు మోహన్ బాబు ఫ్యామిలీ మ్యాటర్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్. చికిత్స కోసం భార్యతో పాటు ఆసుపత్రికి వెళ్లగా ఎమర్జెన్సీ వార్డులో మనోజ్ కు టెస్టులు చేసి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆసుపత్రికి వెళ్లే సమయంలో నడవడానికి కాస్త ఇబ్బంది పడ్డాడు మనోజ్. ఇక సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్, ఎక్స్రే పరీక్షలు చేయగా ఇంటర్నల్ గా కాలు, మెడ భాగంలో అనుమానాస్పద దెబ్బలున్నాయని వైద్యులు చెబుతున్నారు. అలాగే ఎమ్మెల్సీ కంప్లీట్ చేశారు. మెడికల్ లీగల్ కేసు కావడంతో పోలీసులు ఇంటికి వెళ్లి మనోజ్ స్టేట్మెంట్ రికార్డు చేసే అవకాశం ఉంది. అయితే ఉదయం నుంచి మనోజ్ పై దాడి చేశారంటూ ప్రచారం జరిగింది. ఆస్తులు, శ్రీ విద్యానికేతన్ స్కూల్ విషయంలో మోహన్ బాబు, మనోజ్ మధ్య విభేదాలు తలెత్తాయని పుకార్లు షికారు చేశాయి. ఇదే విషయంలో మనోజ్ పై దాడి జరిగిందనే ప్రచారం ఉంది. అంతేకాకుండా పోలీసులకు మనోజ్, మోహన్ బాబు ఫిర్యాదులు చేసుకున్నారనే ప్రచారం జరిగింది. అయితే వాటన్నింటినీ మోహన్ బాబు కొట్టిపారేశారు. మెడికల్ లీగల్ కేసు కావడంతో మంచు మనోజ్ ఇంటికి వెళ్లి స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు పోలీసులు. దీంతో మనోజ్ పోలీసులకు ఏం చెబుతాడు, అసలు మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతోంది అనే అంశాలు ఆసక్తిని పెంచుతున్నాయి.